బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ అయిపోయింది. చాలా రోజులు మీరు కష్టపడి ఆలోచించి దానికోసం వెళ్లారు. తర్వాత ఏం చేయాలి? దానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? బ్రా కరెక్ట్‌గా ఏది పిక్ చేసుకోవాలి? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. చాలా మందికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఆర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే సర్జరీ చేయించేసుకున్నాక వాళ్ళ పని అయిపోయింది అని అనుకుంటారు. అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా వీళ్ళ తరపు నుంచి కేర్ ఏమీ ఉండదు అనే ఒక స్మాల్ మిస్కన్సెప్షన్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇంప్లాంట్ సర్జరీ చేసినప్పుడు మనం ఇంప్లాంట్ని పాకెట్లో బ్రెస్ట్ పాకెట్ వెనకాల పెడతాం, కరెక్టే. కానీ అది కరెక్ట్గా కూర్చోడానికి, దానికి ప్లేస్మెంట్ కరెక్ట్గా ఇవ్వడానికి మన తరపు నుంచి కొన్ని సపోర్ట్స్ ఉంటాయి. అలాంటి సపోర్ట్ సిస్టంలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైట్ బ్రా పిక్ చేసుకోవడం. రైట్ బ్రా అంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఒకటి లూజ్ బ్రా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. లూజ్ వేసుకుంటే ఏమవుతుంది, సర్జరీ అయిపోయింది, పెయిన్ ఉంది, వెంటనే అక్కడ కుట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ టైట్ ఫిట్టింగ్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుందేమో, లూజ్గా వేసుకుంటాను, అక్కడ మాన్తున్నాయి, కుట్లు మాన్తున్నాయి, ఇలా చాలామంది అడుగుతారు. లూజ్గా వేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను పెట్టిన ఇంప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని మీద గ్రావిటీ పనిచేస్తుంది. ఈ గ్రావిటీ మూలాన మెల్లమెల్లగా ఇంప్లాంట్ కిందకి జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీ స్కిన్ సపోర్టు, మీ సాఫ్ట్ టిష్యూ, లోపల టిష్యూ సపోర్టు కావాల్సినంత బలంగా లేకపోతే మాత్రం ఈ కిందకి జారే ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక 3-4 months అయ్యేసరికి బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టిన దానికన్నా కొంచెం కిందకి జరగచ్చు. మీకు ఆ రిజల్ట్ వద్దు కదా లాంటిది. అందుకని కరెక్ట్ బ్రా సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కరెక్ట్ బ్రా అనేది మనం పెట్టిన ఇంప్లాంట్ని ఏ పొజిషన్లో పెట్టామో ఆ పొజిషన్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఐడియల్గా మీరు వేసుకోవాల్సింది ఏంటి అంటే స్పోర్ట్స్ బ్రా అయితే కనుక బ్రెస్ట్ని కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెడుతుంది. అండ్ వేసుకునే ప్రతిసారి మీరు బ్రా వేసుకున్నాక ఈ బ్రెస్ట్ టిష్యూ ఏదైతే ఉందో కొంచెం పైనకి మధ్య భాగానికి జరిపి ఈ బ్రెస్ట్ కప్పుని కరెక్ట్గా బ్రా కప్లో కూర్చోబెట్టి అప్పుడు మీరు వేసుకోవాలి. ఈ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం వలన మన ఇంప్లాంట్ని మనం ఏ పొజిషన్లో పెట్టామో ఆ పొజిషన్లో నిలబడి అదే పొజిషన్లో లోపల ఉన్న టిష్యూస్ అన్నీ టైటన్ అయిపోయి అక్కడ పర్మనెంట్గా ఉండిపోతుంది. మీకు కంప్లీట్గా ఫైనల్ రిజల్ట్ అనేది చాలా అందంగా వస్తుంది. ఇంకొక రకంగా నేను చూసింది ఏంటి అంటే, అతిగా టైట్ వేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుందేమో, అది ఇంకా మంచిగా పట్టుకొని ఉంటుంది కదా అని అనుకుంటారు. ఎక్కువ టైట్గా ఉండే బ్రాస్లో కూడా ఒక ప్రమాదం ఉంది. మీరు అన్నట్లుగానే, అందరూ అనుకునేటట్లుగానే కింద కుట్లు వేసి ఉంటాము, అక్కడంతా కట్ చేసి ఉంటాము. సో అక్కడ బ్లడ్ సప్లై కొంచెం తగ్గి ఉంటుంది, ఎందుకంటే మనం అవన్నీ చేసి ఉంటాం. ఈ టైంలో ఓవర్గా ప్రెషర్ పెట్టి బ్రెస్ట్ టైట్గా ఉంటే కనుక బ్లడ్ సప్లై ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయ్యి అక్కడ టిష్యూస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు కరెక్ట్ బ్రాని పిక్ చేసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే, కింద బ్యాండ్ అయితే ఏదైతే ఉందో అది మీకు బ్రీదింగ్ ఇష్యూస్ కాజ్ చేయకూడదు. ఎక్కువ టైట్ ఉన్నా, ఎక్కువ లూజ్ ఉన్నా మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇంకొకటి, మీరు ఈ బాడీ ఆఫ్ ద బ్రా ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీ ఇంప్లాంట్ని పొజిషన్లో పెట్టే అంత టైట్ ఉంటే చాలు. మరీ టైట్గా, మరీ లూజ్గా పిక్ చేసుకుంటే మీ రిజల్ట్ ప్రాబ్లం అవుతుంది. లూజ్ బ్రా వేసుకోవడం వల్ల ఇంకొక ప్రమాదం ఏంటి అంటే కనుక, మీరు పడుకున్నప్పుడు ఒక పక్కకి పడుకుంటే కనుక అటు పక్కకి జరిగే ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒక సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఒక పక్కకి, ఇంకొక సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇంకొక పక్కకి తిరిగే అవకాశం ఎక్కువ దీంట్లో. అందుకని కరెక్ట్ ఫిట్ బ్రా పిక్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్టర్ ఇంప్లాంట్ సర్జరీ. అయితే ఎన్ని రోజులు వేసుకోవాలి? ఇంప్లాంట్ని కరెక్ట్గా దాని పొజిషన్లో పెట్టడానికి మన బాడీ తీసుకునే టైం సుమారుగా 3-4 నెలలు. సో ఈ 3-4 నెలలు మనం సపోర్ట్ చేయడం కోసం కనీసం ఫస్ట్ 3-4 months వెల్ ఫిటెడ్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవాలి. మధ్యలో ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఫ్యాన్సీ బ్రాస్ వేసుకోవచ్చా, చాలామంది అడుగుతూ ఉంటారు. వేసుకోవచ్చు ఖచ్చితంగా. ఒక 2-3 hours కోసం మీరు పార్టీకి వెళ్ళడం కోసం బ్రా మార్చినా పర్వాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మాత్రం ఈ వెల్ ఫిటెడ్ బ్రా ఉండాలి. 3 నెలలు అయినాక కూడా
మీరు నార్మల్ బ్రాస్ వేసుకున్నా, ఏమైనా హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ ఉంటాయి కదా! అంటే జిమ్మింగ్ కానీ, జుంబా, డాన్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం వీలైనంత మటికి స్పోర్ట్స్ బ్రా, వెల్ ఫిట్టెడ్ స్పోర్ట్స్ బ్రా వేసుకుంటే ఫ్యూచర్‌లో కూడా ఇంప్లాంట్స్ సాగకుండా, కిందకి జారకుండా మీ రిజల్ట్ పర్మనెంట్‌గా అందంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్‌ఫుల్ అనిపించినా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళున్నా వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను రిప్లై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి. ఇటర్నల్ ఎస్థెటిక్స్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.